గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో తిరుపతి బై ఎలక్షన్ అప్పుడు చూస్తే అనేక మంది దొంగోట్లను తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి తీసుకొని చేపించారు. అంటే అక్కడ ఉండే వాళ్ళని ఓటు లేకుండా ఈ విధంగా రాష్ట్రంలో ఏమంటే ఓటింగ్ పర్సెంటేజ్ ఇప్పుడు ఎవరైనా కానీ ఒక పనిలో నిమగ్నమై ఉండేవాడు తన పని తను చేసుకుంటూ పోతాడు. ఓటు ఉందా లేదా అని చెక్ చేసుకునేది అంత ఏముందిలే మన ఓటు ఉంటుందిలే అనే ఉద్దేశంతో ఉంటాడు. అతను చెక్ అలాంటి వారిని గ్రమించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక వ్యవస్థను పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఆ వ్యవస్థ ద్వారా వీళ్ళ ఓట్లను తొలగించి అక్కడ బోగస్ ఓట్లు చేర్పించి రేపు ఎలక్షన్ అప్పుడు తాను ఎంచుకున్న ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబం నేర చరిత్ర ఫ్యాక్షనిస్టులు అంటారు. ఆ విధంగా ఆ నేర చరిత్రను రాష్ట్రం అంతా విస్తరించి రేపు ఎలక్షన్ అప్పుడు సామాన్యుల్ని ఓట్లు వేయనీయకుండా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి దొంగోట్లు వేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారని అది గ్రహించిన చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ఆ రోజు అంబేద్కర్ గారు మనకు ఓటు అనే ఆయుధం ఇచ్చాడు. ఆ ఓటు ద్వారా ప్రజాస్వామ్యంలో ప్రజలు మన్నలు పొంది నాయకుడు అవ్వాలి, కానీ అంతేగాని ఆ ఆయుధాన్ని అంటే ప్రాపర్గా ఉండే ఓటును తీయేసి ప్రజాస్వామ్యానికి దొంగోట్లు చేర్పించి ఎన్నుకోవడానికి వీడు ప్రయత్నిస్తున్నాడు. మనం కాపాడుకోవాల్సింది ఈరోజు నాకు పదవ ఇంకొకరికి పదవ కాదు, మనం ముందు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ప్రజాస్వామ్యం మనకు ఈ హక్కు ఇచ్చింది, ప్రజాస్వామ్యంలో మనకు ఓటు అనే ఆయుధం ఉంది, ఆ ఓటు అనే ఆయుధాన్ని మనం కాపాడుకోవాలి, బోగస్ ఓట్లన్నీ తీసేయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పోరాటం చేయడం జరుగుతుంది. నిన్న కూడా రీసెంట్గా చూస్తే చంద్రగిరిలో పులివర్తి నాని గారు కాబట్టి అక్కడ ఒక వ్యక్తి దొంగోట్లు చేర్పించి నియోజకవర్గం మొత్తం తాను ప్రజలు గెలవలేనని ఉద్దేశం దొంగోట్లు చేర్పించే విధంగా చేస్తుంటే అతన్ని అరెస్ట్ చేస్తారు. ఈ విధంగా ఇలాంటి రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఇలాంటివి ఉన్నాయి. అందుకని మనం డైరెక్ట్గా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కలిసి ఇవన్నీ ఆధారాలు చూపించి యూటిపై చర్యలు తీసుకు ఈ బోగస్ ఓట్లన్నీ తీపిచ్చేసి ప్రజాస్వామ్యబద్ధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగాలి. ఎన్నికలప్పుడు ఎవరైతే వీళ్ళున్నారో వీళ్ళు రౌడీలు దౌర్జన్యాలు చేస్తారు, దీన్ని ఎలా ఎదుర్కోవాలి అనే వ్యూహంతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా రంగంలోకి దిగి ఈ జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయబోతున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మంచి చేయలేదండి, ప్రజల్ని నట్టేట ముంచాడు. ఈరోజు రేట్లు పెంచేసి ఎవరన్నా ఏమన్నా దీక్షలు సమ్మెలు చేస్తామంటే వాళ్ళపైన యస్మాలు ప్రకటించడం, వాళ్ళపైన లాఠీ ఛార్జీలు చేపించడం, ఈ విధంగా చేపిస్తూ ఉంటే ప్రతి ఒక్కరూ ఈ జగన్మోహన్ రెడ్డిని ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలనుకుంటూ ఉన్నారు. అందుకని అది గ్రహించిన జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడు, ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతూ ఉన్నాడు. అందుకని ఎవరైతే ఇప్పుడు వీళ్ళందరూ ఇంకా ఆల్టర్నేట్ ఎవరు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళకి అండగా నిలబడాలి. కాబట్టి ఎవరైతే వీళ్ళు పోరాడుతున్నారో వాళ్ళకి అండగా నిలబడడం కోసం ఈ బోగస్ ఓట్లపైన పోరాడుతూ వాళ్ళకి అండగా నిలబడుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే దాంట్లో ఈ బోగస్ ఓట్లన్నీ రిమూవ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి పతనం మొదలైనట్టే.